నిన్న జరిగిన పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ లో కోహ్లీ మార్క్ లేదు కానీ కోహ్లీ మాత్రం ఎరగదీశాడు. మన కోహ్లీ అంటే అసలు అతని దూకుడు, అతని తన ఆట తీరు, ఆ స్పీడ్, ఆలతేలతో గొడవలకు వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా మనకి చాలా బాగా నచ్చుతాయి. బ్యాట్ తోనే కాదు, నోటితో కూడా అందరికి ప్రత్యర్థులందరినీ కవ్విస్తాడు, సమాధానం చెప్తాడు. తను అలా ఉంటే మనకి చాలా చాలా మజా వస్తుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. బట్ ఆ దూకుడు నిన్నటి మ్యాచ్ లో ఉందా అంటే ఖచ్చితంగా లేదు. అదేమీ లేని మ్యాచ్ నిన్న ఆదివారం జరిగింది. తన బ్యాటింగ్ తో ఒకప్పుడు దూకుడైతే చూపించలేదు, అలాగే తన యాటిట్యూడ్ తో ఒకప్పుడు దూకుడు చూపించలేదు. ఎందుకు అంటే ఏమో ఫామ్ వల్ల ఆత్మవిశ్వాసం దెబ్బతిందో, లేకపోతే ఇంకోవైపు జట్టుని గెలిపించాల్సిన బాధ్యత తన వైపు ఉంది కాబట్టి. పైగా పీచ్ కూడా బ్యాట్స్మెన్స్ కి అంత అలాగైతే కోఆపరేట్ చేయలేదు, పీచ్ కూడా కష్టంగా ఉంది కాబట్టి. ఇవన్నీ ఆలోచించి కోహ్లీ ఒక భిన్నమైన ఇన్నింగ్స్ ఆడడానికి కూల్ అయ్యి ఫిక్స్ అయ్యి ఆడాడా అనే ఒక డౌట్ అయితే నాకు వస్తుంది. అలాగే ఈ ఇన్నింగ్స్ మొత్తంలో తన మార్కు లేకపోవచ్చు, కానీ దాని విలువ మాత్రం తక్కువ కాదు. దుబాయ్ పీచ్ పై తొలి మ్యాచ్ లోని 230 పరుగులు చేయడానికి ఇండియా టీం కూడా చాలా చెమటొచ్చింది, చాలా కష్టపడింది. బట్ ఈ నేపథ్యంలో మెరుగైన బౌలింగ్ కలిగిన పాకిస్తాన్ పై 242 పరుగుల సేదన అంత తేలికేం కాదు, అంత ఏది ఏమీ కాదు. పైగా మన రోహిత్ శర్మ త్వరగానే అవుట్ అయిపోయాడు. ఈ టైంలో ఇంకొక వికెట్ పడితే మరి ఇండియన్ టీము టెన్షన్ లో పడిపోయి తీవ్ర ఒత్తిడిలోకి వెళ్ళిపోయి మరి మ్యాచ్ ఏమయ్యేదో కూడా మనకు తెలియదు. బట్ ఈ స్థితిలో పరిస్థితులకు తగ్గట్టు ఆచితూచి ఆడాడు మన విరాట్ కోహ్లీ. మామూలుగా అయితే శుభమన్ గిల్ తో కలిసి క్రీజులో ఉంటే దూకుడుగా ఆడే బాధ్యత ఎప్పుడు కోహ్లీనే తీసుకుంటాడు, కానీ ఈ మ్యాచ్ లో మాత్రం పాత్రలు మార్చేసాడు. శుభం గిల్ షాట్లు కొడుతుంటే కోహ్లీ జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఉన్నాడు, సింగిల్సే తీసుకున్నాడు. సో ఎందుకంటే ఇన్నింగ్స్ నిలబెట్టాలి అనే ప్రయత్నం మాత్రమే చేశాడు. ఇంకా గీల్ అవుట్ అయ్యాక కూడా శ్రేయస్తో మళ్ళీ జతగట్టి ఇన్నింగ్స్ కు నిలబెట్టాడు. శ్రేయస్ దూకుడుగా ఆడుతున్నా కూడా కోహ్లీ మాత్రం పట్టు వీడవకూడదని చెప్పేసి, చిన్న తప్పుకు కూడా అవకాశం ఇవ్వకూడదని చెప్పేసి చాలా జాగ్రత్తగా షాట్లని నియంత్రించుకున్నాడు. ఎప్పుడో ఒకసారి కానీ 4 అనేది కానీ కొట్టలేదు. అతడి పట్టుదల వల్ల పాకిస్తాన్ బౌలర్లు కూడా అసహనానికి గురయ్యి వాళ్ళు కూడా ఇరిటేట్ అయిపోయి వాళ్ళు కూడా గాడి తప్పేశారు. సో ఫైనల్లీ కోహ్లీ లాస్ట్ వరకు ఉండబట్టే మనకి ఛేదన అనేది ఈజీ అయిపోయింది. సో పాక్ తో మ్యాచ్ అంటే చాలు తనలోని బెస్ట్ ఆటగాడిని బయటికి తీసుకొస్తాడు కోహ్లీ. కానీ ప్రస్తుత పాములో అంతకు ముందున్న ఆటగాడిని చూస్తామా అనే సందేహాలు చాలా మందికి కలిగినాయి. బట్ నాకు లేదు, నేనైతే చెప్పాను ఆల్రెడీ, ఖచ్చితంగా 60-70 పరుగులు లేదంటే సెంచరీ కూడా కొడతాడు అని. సో అది చేసి చూపించాడు. సో తన దూకుడుతో మనల్ని ఆడియన్స్ ని, ఫ్యాన్స్ ని అయితే ఉరి తగిలించలేదు, ఎంటర్టైన్ చేయలేదు, కానీ ఒక గొప్ప ఇన్నింగ్స్ అయితే ఆడి మళ్ళీ తన విలువ ఏంటనేది మనకి చాటి చెప్పుకున్నాడు. కోహ్లీకి ఆత్మవిశ్వాసం పెంచడంతో పాటు జట్టుకి కీలకమైన విజయం ఈ సెంచరీ ద్వారా ఖచ్చితంగా ప్రత్యేకంగా నిలిచిపోయింది. ఇంతేకాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 14,000 పరుగులు చేసిన బ్యాటర్గా భారత సూపర్ స్టార్ మన విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆదివారం పాకిస్తాన్ పై తన వ్యక్తిగత స్కోరు 15 పరుగుల వద్ద అతడు ఈ రికార్డ్ అనేది అందుకున్నాడు. ఇంకా అందరికన్నా ఎక్కువ పరుగులు చేసిందంటే మన క్రికెట్ గాడు సచిన్ టెండూల్కర్, దాదాపు 18,246 పరుగులు ఎన్నో చేశాడు. అలాగే నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసి సంగక్కర, శ్రీలంక ఆటగాడు, తను ఒక 14,234 పరుగులు చేశాడు. సో ఇప్పుడు మన కోహ్లీ వచ్చేసి 14,000 పూర్తి చేసిన 3వ ఆటగాడిగా నిలిచాడు. ఇంకొక 3-4 ఇన్నింగ్స్ లో అయితే సంగక్కర రికార్డు కూడా చెరిపేసి ఆ 14,234 పరుగులు దాటేసి మనోడు సచిన్ తర్వాత సెకండ్ ప్లేస్ కి వచ్చేస్తాడు. సో అది మ్యాటర్. సో బట్ సచిన్ టెండూల్కర్ గారు 350 ఇన్నింగ్స్ లో అన్ని పరుగులు చేస్తే సంగక్కర 374 ఇన్నింగ్స్ లో ఈ మైల్ రైల్ చేరుకో. కోహ్లీ మాత్రం 287 ఇన్నింగ్స్ మాత్రమే తీసుకున్నాడు. కోహ్లీ మరోవైపు వన్డేల్లో అత్యధిక క్యాచ్లు 158 అందుకున్న భారత ఆటగాడిగా కూడా ఘనత సాధించారు. అజరుద్దీన్ ఉన్నాడు కదా మన మాజీ కెప్టెన్, అతన్ని కూడా దాటేసాడు ఈ మ్యాచ్ తో. అదండి మ్యాటర్. సో కోహ్లీకి రికార్డులు వస్తూనే ఉంటాయి, ఆ సచిన్ టెండూల్కర్ పరుగులు కూడా దాటేస్తాడు, కానీ ఫామ్ కంటిన్యూ ఉండాలి. అలాగే 100 సెంచరీలు అంటున్నారు, ప్రస్తుతానికి అయితే 82 సెంచరీలు ఇంకా 18 సెంచరీల దూరంలో ఉన్నాడు. టెస్టుల్లో అనుకున్నట్టుగా ఆడలేకపోతున్నాడు, అక్కడ కూడా ఆడుంటే ఈ పాటికి దగ్గర వచ్చేసేవాడు. సో చూద్దాం మరి 100 సెంచరీస్ కొట్టడా అని. నేనైతే ఒక కోహ్లీకి వీరాభిమానిగా తను కొట్టాలని కోరుకుంటాను. సో అది మ్యాటర్. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. తెలుసు కదా నా పేరు. ఉంటా మరి, బాయ్.